I never see the lights out. They get me overdrive. Hey guys, welcome back to the new episode. So here's topic of the video, బైక్ కండిషన్ ఎట్లుందో చూపిస్తాను మీకు. అండ్ టు బీ హానెస్ట్, నేను ఎప్పుడైతే రికవర్ అయిపోయానో వెంటనే మా సర్వీస్ సెంటర్కి వెళ్ళి, నేను జనరల్ ఇచ్చే సర్వీస్ సెంటర్కి వెళ్ళి బైక్ చేయించేసిన. మొత్తం అరౌండ్ 4,300 అట్లా అయింది బిల్. సో ఏమేం చేంజెస్ చేయించినానో బైక్లో చూపిస్తాను మీకు. సో ఇవాళ సండే అనమాట. సో రామ్కోటి సైడ్ సుల్తాన్ బజార్లో చిన్న పని ఉంది. అలానే రామ్కోటికి వెళ్ళి బైక్కి కొన్ని ఎక్స్ట్రా పార్ట్స్ చేపిద్దాం, లైక్ మిరర్స్, ఇంకా ఫుట్ రెస్ట్ ఒకటి రైట్ సైడ్ చేంజ్ చేయాలి, అవన్నీ ఉన్నాయి, అవి చేపిద్దాం. సో ఫస్ట్ అయితే మీకు బైక్ చూపిస్తాం, ఆ తర్వాత రామ్కోటికి వెళ్దాం. మీకు నార్మల్గా ఇట్లా వస్తే ఏమనిపించదు, డ్యామేజ్ ఏం కాలే అనిపిస్తుంది. మోస్ట్లీ డ్యామేజ్ మనకు రైట్ సైడ్ ఏం కాలేదు, లెఫ్ట్ సైడ్ అయింది. మీకు చూసినట్టయితే ఇక్కడ మొత్తం రాసుకుపోయింది చూడండి. ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ రాసుకుపోయింది. ఇది మొత్తం సపరేట్ అయిపోయింది మడ్ గార్డ్. ఇక్కడ బ్రాకెట్ పెట్టించిన, కొత్త బ్రాకెట్ ఇదంతా. ఈ ఫుటేజ్ కూడా కొత్తది, ఇక్కడ స్ప్రింగ్ లేదు, సో అందుకే ఇది లూజ్ ఉంది ఇట్లా. అండ్ దిస్ నీడ్స్ టు బి చేంజ్డ్. ఇది కూడా చేంజ్ అయిపోలేదు మనం రామ్కోటిలో. ఇక్కడ గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి బైక్ ఆన్ చేసి చూద్దాం. అండ్ ఎప్పటి నుంచి అయితే ఇది కింద పడ్డదో అప్పటి నుంచి కొత్త ప్రాబ్లం వచ్చింది దీనికి. ఇది న్యూట్రల్లో కాకుండా గేర్లు ఉంటే ఆన్ అవ్వట్లేదు బైక్. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మనం వేయించిన కొత్త ఫుట్ టెస్ట్లో కూడా ఇక్కడ బ్రేక్ అయింది. అండ్ కొత్త ఫుట్ టెస్ట్కి పాత ఫుట్ టెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా పార్ట్ వస్తుంది ఇట్లా, ఇది కనబడుతుంది కదా, ఇది దీనికి లేదు. ఒకసారి బైక్ ఆన్ చేస్తా, ఎగ్జాస్ట్ నోట్ చెక్ చేయండి. సో ఒకసారి మెన్షన్ చేస్తా ఏమేమి చేంజెస్ ఉన్నాయో బైక్ మొత్తంలో. ఫస్ట్ ఇండికేటర్స్, ఇక ఫ్రంట్ ఇండికేటర్స్ పెట్టించిన రెండు. టు బీ హానెస్ట్ అవి వర్క్ చేయట్లే, మరి ఏం కనెక్షన్ ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు. ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ ఇది బెండ్ అయింది, మొత్తం చేంజ్ చేయించిన ఈ రాడ్. అండ్ ఇట్ సైడ్ లీవర్ చేంజ్ చేయించిన క్లచ్ది. అండ్ టూ సైడ్స్ హ్యాండిల్ గ్రిప్స్ చేంజ్ చేయించిన. అండ్ ఈ హ్యాండిల్ బ్యాలెన్సర్ ఉంది, ఈ నాబ్స్, ఈ రెండు చేంజ్ చేయించిన, ఇట్ సైడ్ కూడా చేంజ్ చేయించిన. అండ్ ఈ బ్రాకెట్ కొత్తది, నేను మీకు ఇంతకుముందు చెప్పినది, మొత్తం బ్రాకెట్ కొత్తది. ఇది కూడా కొత్తది, ఈ ఫుట్ రెస్ట్. ఇక్కడ స్ప్రింగ్ లేదు, అందుకే లూజ్ ఉంది. అండ్ ఇది చేంజ్ చేయాలి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాక. టైం 12:30 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం సుల్తాన్ బజార్కి. అదే స్పెక్స్ ఇది వర్క్ ఉంది మా తమ్ముంది ఒక, సో అది చేయించుకోవాలి. అలానే దగ్గరలో రామ్కోటి కదా, సో అక్కడికి వెళ్ళి బైక్ చేపిద్దాం. ఈ 2 మిరర్స్ పెట్టించిన, ఈ గేర్ ప్యానల్ మొత్తం చేంజ్ చేయించిన, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫుట్ రెస్ట్ కొత్త చేయించిన. అండ్ ఈ మిరర్స్ ఏదో టెంపరీగా పెట్టించిన, ఎందుకంటే ఇవి ఇక్కడ ఉండే బోల్స్ కావు, ఇక్కడ వేరే వస్తాయి. సో ఈ విజన్ ఏదైతే ఉందో అది కరెక్టే లేదనమాట. ఈ స్పీడోమీటర్ పక్కనున్న ఈ పార్ట్ మొత్తం కొత్తదే, ఈ ఫైబర్ ఈ పార్ట్ ఇదంతా కొత్తదే. ఇప్పుడు రామ్కోటికి వెళ్ళి నేను ఈ మిరర్స్, ఇది ఈ గేర్ ప్యానల్ అండ్ ఈ ఫుట్ రెస్ట్, ఈ 4 పార్ట్స్ పెట్టించిన. ఇక్కడ స్ప్రింగ్ కూడా పెట్టించిన, సో దాట్ ఇప్పుడు ఇలా వస్తుంది, లూజ్ ఏం లేదు, పర్ఫెక్ట్ ఉంది. సో ప్రజెంట్ బండిలో ఇట్లుంది, మీకు క్లియర్గా చూపిస్తుంది సైడ్ నుంచి. ప్రజెంట్ బండి చూడడానికి ఇలా ఉంది. నేను నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే బండికి ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన అమెజాన్లో. సో ఈ రెండు చేంజ్ చేస్తాను నెక్స్ట్, అవి కూడా ఇదే వీడియోలో పెడతా చూడండి. సో నేను ఇందాక ఇంటికి వచ్చిన, నేను టైర్స్ ఆర్డర్ చేసిన బైక్కి, అవి 2 టైర్స్ వచ్చేసినాయి. ఇది రేర్ టైర్, ఇది ఫ్రంట్ టైర్. 140/70, 100/80, రెండు అపోలోవే, అంటే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన రెండు. రజనీ బైక్కి కూడా సేమ్ టైర్స్ ఆర్డర్ చేసినాం, నేను లింక్స్ పంపిమని కూడా పంపిస్తే ఆర్డర్ చేసిన. 2 టైర్స్ కలిపి అరౌండ్ 5,300 ఎంతో అయింది. సో ఇవి ఫిక్స్ చేయించుకొని వద్దాం బైక్. అండ్ బైక్ మెల్లమెల్లిగా మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తే కొత్త దానిలాగా. టైర్స్ ఫిక్స్ చేయడానికి వెళ్ళడం మా తమ్ముని కూడా తీసుకెళ్ళాను నేను. మేము ఎక్కడికో వెళ్ళలేదు, మా తార్నాకలో భారత్ పెట్రోల్ బంక్లో మాకు టైర్స్ ఫిక్స్ చేయించేది ఒక సర్వీస్ సెంటర్ టైప్లో ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళండి అనమాట. సో ఇవి టైర్స్, అది నా బైక్,
ఇదే నేను చెప్పిన సర్వీస్ అంట. ఇది నా బైక్ కోసం ఆర్డర్ చేసిన ఫ్రంట్ టైర్. దీనికి ఇష్యూ ఉంది, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆగండి. సో ఇది ఉందా, ఈ ఎడ్జ్, దీన్ని బీడ్ అంటారు. ఇది బీడ్ ఆఫ్ ది టైర్. ఇది మన రిమ్ మీద కూర్చుంటుంది, బైక్ టైర్ రిమ్ మీద. సో క్లియర్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బెండ్ అయింది, ఇక్కడ బెండ్ అయింది, చూడండి క్లియర్. అసలు బీడ్ కరెక్ట్ లేనే లేదు. అసలు ఫిట్ చేయడానికి చాలా ట్రై చేసాను కానీ ఫిట్టే కాదు అసలు. చూడండి ఇక్కడ ఎంత సన్నగా ఉందో, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. చూడండి ఈ గ్యాప్స్ చూడండి ఎట్లుందో, లిటరల్లీ ఇక్కడ 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 అసలు ఫిట్టే కాలేదు లిటరల్లీ. ఇది ఆల్రెడీ ట్యూబ్లెస్ టైర్, మళ్ళీ ఇది నా బైక్కి ఫిట్ అవ్వాలంటే ఒక ట్యూబ్ వేయాలంట లోపల, ట్యూబ్ వేసి ఫిట్ చేయాలంట. అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్డరింగ్ ఎ ట్యూబ్లెస్ టైర్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ ఎ ట్యూబ్ ఇన్ ఇట్ జస్ట్ బికాస్ ఈ బీట్ బాగాలేదని చెప్పి. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టిండే, రిటర్న్ పెడితే కస్టమర్ కేర్తో మాట్లాడాలి అన్నారు. సరే మాట్లాడిన తర్వాత ఒక 3 days తర్వాత రిజాల్వ్ ఇస్తాం మీ ఇష్టం, మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి, మీరు ఫొటోస్ పెట్టాలంటే ఫొటోస్ పెట్టినా. ఇది నాన్ రిటర్నబుల్ ఐటమ్ అంట. అమెజాన్ ఇన్వెస్టిగేషన్ టీమ్తో మాట్లాడి సార్ట్అవుట్ చేస్తా అన్నారు. సో లెట్స్ సీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు బి రీప్లేస్డ్. వన్స్ రీప్లేస్ అయితే ఇది కూడా ఫిట్ చేయించేస్తా. అండ్ ప్రస్తుతం అయితే ఓన్లీ బ్యాక్ టైర్ ఫిట్ అయి ఉంది. 2 టైర్స్ ఫిక్స్ అయిన తర్వాత చూపెడదాం అనుకున్న బైక్, సో అందుకే చూపెట్టట్లే ఇప్పుడు. You